నేను లలితా సహస్రం చేస్తున్నాను గురువుగారు, ఇగో ఇలా ఇలా ఈ రోజుల్లో చేస్తున్నాను, ఇంకా ఏమిటి? అప్పుడు విశేషం గురువుగారు. నేను ఖడ్గమాల చేస్తున్నాను గురువుగారు. ఖడ్గం అని వినపడగానే ఖడ్గమాల చేయకూడదంట కదా గురువుగారు అని అంటారు. నీకు చెయ్యాలనే కాంక్ష ఉండాలి కానీ ఖడ్గమాల ఏమి తప్పు? చాలా గొప్పది. విజయ ఖడ్గముల యొక్క మాల అది. ఖడ్గమాల చేస్తే చాలా గొప్పది. ఖడ్గమాల చెయ్యటం అంటే తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి. 18 ద్వీపములకు అధిపతి అవుతాడు అన్నారు. అవేదో అట్లాంటి ద్వీపాలు కాదు, దేశాలు. అంటే ఏం ఫలం ఇచ్చాడు? అందుకని ఖడ్గమాల చేయకూడదని ఎవడు చెప్తాడు? ఎంత గొప్పది! అంటే చండీదేవి అంటే కోపం అంట కదా గురువుగారు. చెడి కోపే ధాతు ఉంది, నిజమే. చండీదేవి కోపమే. నీ మీద నా మీద కోపం కాదు, తప్పు పని చేసే వాళ్ళ మీద కోపం. ఆయనకి అక్కడ కోపం ఉండాల్సిందే కదా, మనకు కూడా కోపం వస్తుంది. ఆమెకేమి? మనమే చండీ అవుతాం, మనమే చాముండి అవుతాం. మరి ఆమెకు ఎందుకు రాదు కోపము? వాళ్ళ మీద కోపం వస్తుంది, మన మీద రాదు. మన మీద అనుగ్రహమే. దుర్గే స్మృతా హరసి భీతి మశేషితంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి. ఏమన్నా భయము, దుఃఖము, దారిద్ర్యము ఉంటే పోతాయి. దుర్గా అంటే చాలన్నారు. ఇవేమీ లేనివాడు ఉన్నాడు అనుకో, ఒకడు ఏమీ అవసరం లేనివాడు. వాడికి ఏమంటే వాడికి ఇంకా అతీవ శుభాం మతిం దదాతి. వాడికి ఇంకా గొప్ప బుద్ధిని, గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శుభాం మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త. ఎప్పుడు ప్రేమతో తడిసిన మనస్సుతో సిద్ధంగా ఉంటుందట వరాలు ఇవ్వడానికి. ఎవరు అడుగుతారా అని. అడగకపోతే మన తప్పే తప్ప ఇవ్వడానికి ఆమె సిద్ధంగా. సదా ఆర్ద్రచిత్త, ఎప్పుడు సర్వ ఉపకారములు చేయడానికి సిద్ధంగా ఉంటుందట అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం కొలుస్తున్నాం. దానికే మీకందరికీ తెలియదని కాదు, కానీ ఇంకా కొంచెం స్పష్టత సందేహాలు ఉంటాయి. మనం పూజ చేస్తున్నాం కానీ అమ్మవారు వరాలు ఇస్తుందంటారా అని ఎక్కడో సందేహం. నా సందేహ నాత్ర సందేహ అని చెప్తాడు ఋషి. ఎక్కడ చెప్పినా ముందు సందేహము లేదు, ఇది నిశ్చయము అంటాడు. ఎందుకంటే మనము సహజంగా సందేహ దేహులం కాబట్టి మన దేహం అంతా సందేహంలే. అందువల్ల ఆయనకు ముందే ఋషికి తెలుసు కాబట్టి నాత్ర సందేహ అని మొదటే చెప్తాడు. సందేహము లేదు, నువ్వు స్థిరమైన బుద్ధితో విను అని చెప్తారు ఋషులందరూ కూడా. అటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మాణీ విద్య, ఈ 9 రోజుల పాటు మనం ఉపాసిస్తున్నటువంటి మహావిద్య, ఈ చండీ పరాదేవత, దుర్గా పరాదేవత మహావిద్య. ఇటువంటి మహావిద్య అంటేనే అమ్మవారు మహావిద్యాస్వరూపిణి అన్నారు. ఏ విద్యకు మహావిద్య అని పేరు లేదు, అమ్మవారికి మాత్రమే మహావిద్య అనే పేరు. మేరువు, మేరు తంత్రము. మేరువు అంటేనే సర్వదేవతా నిలయము మేరువు. అటువంటి మేరువులో బిందు స్థానంలో ఉంటుంది అమ్మవారు. చుట్టూ పరివార దేవతలు. ఏ దేవుడి పేరు చెప్పండి, ఆమె చుట్టూ పరివార దేవతలుగా ఉండవలసినదే. ఆమె మహాస్వరూపిణి, ఆమె సర్వ సామ్రాజ్య చక్రవర్తిని. ఆమె క్రింద ఎవరైనా ఉండవలసిందంతా చుట్టూ ఉండవలసిందే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఏ పేరు చెప్పండి, ఆమె చుట్టూ పరివార దేవతల్లో ఉన్నవాళ్ళే. ఆమె ముఖ్యము. శిఖరాగ్రములో ఆమె కూర్చొని ఉంటుంది. అదే శ్రీచక్రము, అదే మేరు. మనం పూజ చేసేటువంటి మేరువు యొక్క స్వరూపం అదే శ్రీచక్రము. అంటే చక్రం తిప్పుతారంటుంటారు చూసారా, అధికారం అంటే మొత్తం చక్రం తిప్పేదే ఆమె. ఆ చక్రమే ఆమె. అందువల్ల చక్ర మూలస్వరూపిణి అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనము పూజ చేసుకుంటూ ఉన్నాము. Please subscribe to our YouTube channel. Like and share this video.